హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ చాలా బాగుండాలని కోరుకున్నాను. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. నాకైతే ఈరోజు ఆఫీస్కి అయితే సెలవు ఇచ్చారండి. బుడ్డదానికి కూడా స్కూల్కి సెలవు అనమాట. బుడ్డదేం పొద్దుంచి నన్ను బతులాడుతుంది, వర్షంలో నన్ను తీసుకెళ్ళి మమ్మీ అని చెప్పాను అంటుంది. సరే ఇప్పుడే కొంచెం వర్షం తగ్గిందండి, సన్న చినుకులు పడుతున్నాయి అనమాట. సర్లేని చెప్పి తనైతే నేనైతే బయటికి తీసుకుని వచ్చాను. పెద్ద పాప ఏమో టీవీ చూస్తుందండి. ఇంకా సర్లేని చెప్పి సందు చివరి దాకా అంది కదా అని చెప్పి తీసుకొని వచ్చానండి. తనకైతే చాలా హ్యాపీ అనమాట. తనకి అంబ్రెల్లా పెట్టి తీసుకొని వచ్చానండి. ఎందుకంటే వర్షంలో తడిస్తే కొంచెం జలుబు, దగ్గు, జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి కదండి. అందుకోసం తనని వద్దని చెప్పని అన్నాను. కానీ తను పేచీ పెడుతుందని చెప్పి ఇంక తప్పక తీసుకొని వస్తున్నాను అనమాట. తనకైతే చాలా హ్యాపీ అనమాట. అలా బయటికి తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అసలు మామూలుగా కాదు అసలు. తను మాత్రం సర్లేని చెప్పి ఇద్దరం కలిసి అలా వస్తున్నామండి. వస్తున్నప్పుడు తను అంది, మమ్మీ కొంచెం అక్కడికి కూడా తీసుకెళ్ళి మమ్మీ నన్ను అని చెప్పని అంటుంది. సర్లే ఆగమ్మ తీసుకెళ్తానని చెప్పని అన్నాను. వెహికల్స్ ఎక్కువగా వస్తున్నాయి కదా అని చెప్పని ఆగమని చెప్పని అన్నాను. కొంచెం క్రాస్ చేసి అక్కడ చూపించమంటుంది. ఆ కాలంలో వాటర్ కొంచెం ఎక్కువ ఉండేయండి. ఇంకా అక్కడే తీసుకొని వెళ్ళి మమ్మీ అని అంటుంది అనమాట. ఇంకా సర్లే అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్తున్నానండి. తనైతే అసలు వర్షంలో తడవాలని అసలు ఎంత ఇష్టమో తనకైతే. అసలు స్కూల్కి వెళ్ళిపోతుందిగా. మొన్న ఒక రోజు వర్షం పడిందండి. ఆ రోజు స్కూల్లో ఉన్నప్పుడు వర్షం పడిందని చెప్పి చాలా బాధపడింది అనమాట. ఇదిగోండి కాలువలో వాటర్, ఇది బుడమేరు కాలువ అనమాట. వాటర్ కొంచెం ఎక్కువగా ఉంది చూసారా, పైదాకా వచ్చినాయి అనమాట. పాప చూసి, ఏం మమ్మీ వాటర్ పైదాకా వచ్చిందని చెప్పని అంటుంది. వర్షాలు కదమ్మా, అంతే అమ్మ అని చెప్పని అన్నాను. ఆగున్న వాటర్లో చూడండి ఎలా తడుస్తుందో, కాలు పెట్టి అసలు అలా వెళ్ళకూడదు, ఇటు వచ్చేసి అమ్మ ఎలర్జీ వచ్చిందని చెప్పని అంటున్నాను. సర్లే అని చెప్పి ఇటు వచ్చిందండి. ఇంకా అసలు మామూలుగా ఉండదు చూడండి ఎలా పరిగెత్తుంది. ఇంకా అల్లరి అనమాట. వర్షంలో తీసుకొస్తే చాలు ఇంకా వినదు మాట. అసలు ఎలా నడుస్తుందో, స్పీడ్గా నడిచేస్తుంది చూస్తారా. అసలు ఇంకా ఇంటికి వద్దు మమ్మీ, అక్కడికి ఇక్కడికి తీసుకెళ్ళాను, తిప్పుతా ఉండి ఇటు ఇటు అటు అని చెప్పని అంటుంది. లేదమ్మా వర్షం పడుతుంది కదా, మళ్ళీ జలుబు చేసిద్దని చెప్పని అన్నాను. చూడండి ఎలా అలిగిందో చూడండి. అసలు అంబ్రెల్లా తీసింది కోపంగా. ఇంకా పెద్ద పాప ఏం చేస్తుందని చెప్పి చూస్తున్నాను. తనైతే కలర్స్ పేపర్స్తో తనకి ఇష్టమైనవి తయారు చేసుకుంటూ ఉంటుందండి. ఇంకా తనైతే ఇంకా చిన్న బుక్ ఏదో తయారు చేసుకుంటుందంటే చెప్తుంది. ఏం తినడానికి తీసుకురా మమ్మీ అని అంటుంది. సర్లే అని చెప్పి వాళ్ళు తినడానికి తీసుకొద్దామని చెప్పని అనుకున్నాను. కానీ చిన్న పాప ఏం బయట నుంచో అలిగిందండి. తను ఎలా కొట్టి కన్విన్స్ చేసేసానమాట. తనకి ఇష్టమైన ఏదైనా తీసుకొస్తానని చెప్పని అన్నాను. సరే అని చెప్పని అంది. ఇంకా నేను సరే తీసుకొద్దామని చెప్పి ఇటు వచ్చానండి. అసలు ఇక్కడ చూస్తేనే ట్రాక్ కింద ఫుల్గా వాటర్ అయితే ఉండిపోయినాయి అనమాట. వెళ్ళటానికి కష్టమేనండి. వెళ్ళటం అయితే అతి కష్టమైంది. ఇంకా దాటి వెళ్తున్నారనమాట. ఇంకా నడిచొచ్చే వాళ్ళు కూడా చూడండి స్లోగా నడుస్తూ ఉన్నారు. ఇంకా మనం వెళ్ళే పరిస్థితి ఏం కనిపించట్లేదు. నాకైతే కష్టమేనండి. నేను డ్రైవ్ చేసుకొని దాటి వెళ్ళాలంటే ఇంకా అదే చూస్తున్నాను ఇంకా ఎలా వస్తున్నారా అని చెప్పి. ఇంకా మన వల్ల కాదని చెప్పని అనుకుంటున్నా. అందరైతే ఆగి ఉన్నారనమాట. అసలు ఎలా వెళ్తున్నారని చెప్పి చూస్తున్నారు. ఇటువైపేమో బుడమేరు కాలువ ఇంటి పక్కన, ఇటువైపేమో ట్రాక్ అనమాట. పైన ట్రాకు ఇంకా అసలు వెళ్ళటానికి లేదు, వెనక్కి తిరిగి ఇంక వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగో ఇటువైపు కాలువ, ఇది అసలు నడుచుకొని వెళ్తే పైన ఇంకా ట్రాక్ అనమాట. ఇంకా వెళ్ళడానికి ఇంక ఇదే దారి, ఇంక లేదంటే వెనక్కి తిరిగి వెళ్ళాలన్నమాట. ఇంకా సర్లే అని చెప్పి అన్నీ కూడా ఏదో తప్పక ఇంక వెళ్తున్నాయండి. ఇంక మన వల్ల అయితే కాదు ఇంకా అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా చూసి ఇంక వెనక్కి తిప్పేద్దామని చెప్పని అనుకుంటున్నాను. నాకు ఈ సెలవు ఇచ్చారు కదా సరిపోయిందండి ఆఫీస్కి. లేదంటే నాకు ప్రాబ్లం అయిపోయింది, నేను ఇటు నుంచి వెళ్ళాలండి. లేదంటే కానీ చుట్టూరు తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. ఇంకా సెలవు కాబట్టి ఇంకా నేను ఈరోజు సేఫ్ అనమాట. లేదంటే మొత్తం తిరిగి వెళ్ళాల్సి వచ్చేది. ఇంకా నేనైతే పిల్లలు తినడం కోసం అయితే ఇంక ఇటు వెళ్ళడం అనవసరం అనుకొని ఇంకా అటు తిరిగి వెళ్దాం అని చెప్పి ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పని అనుకుంటున్నానండి. ఇంకా నేనైతే కనుక ఇంకా బండి తిప్పేద్దాం అని చెప్పని అనుకుంటున్నానండి. ఇంకా అది కూడా చూడండి, బండి కూడా తోసుకొని వస్తున్నారు అది కష్టం మీద. ఇంకా నేనైతే ఇంక బండి తిప్పేస్తున్నానండి. పిల్లలకి కావాల్సినవన్నీ నేనైతే తీసుకొని వచ్చానండి. ఇక్కడ ఆగానమాట. కాలువలో వాటర్ పైదాకా వచ్చినాయి, ఇక్కడ బాగా కనిపిస్తుంది. ఇంక సర్లేని ఇంత పైదాకా వచ్చినాయి అని చెప్పి చూస్తున్నాను. వర్షం కూడా బాగా పెద్దది స్టార్ట్ అయిందండి. చూడండి పెద్దగా పడుతుందన్నమాట. 2 రోజుల నుంచి వర్షం పడుతుంది కదండి, అందుకోసం వాటర్ అక్కడ పైదాకా వచ్చిందనమాట. అటువైపు ఇంకా హౌసెస్ ఉండయి. ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేనైతే వాళ్ళ కోసం తీసుకొని వచ్చాను. వర్షం పెద్దగానే పడుతుందండి. మా పాప అడుగుతుందండి, మొత్తం తడిచిపోయావు మమ్మీ అని చెప్పని. వర్షం పెద్దగా పడుతుంది కదమ్మా అని చెప్పని అన్నాను. ఇదిగోండి ఇలా తడిచిపోయాను అనమాట. వర్షం అసలు కంటిన్యూగా పడుతుంది కదండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.